అవకాశం ఇవ్వని చంద్రశేఖర్ రావు ఈరోజు ఆయన కుమారుడు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని సెంటిమెంటుతో ఓటేయమని అడుగుతున్నాడని నేను ఈరోజు అడగదలుచుకున్న మీ ద్వారా. నిజంగానే సెంటిమెంటుకు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తర్వాతనే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి. ఇవాళ షేక్పేట కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బెంజ్ కార్లు వదిలేసి ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు. మీ గల్లీలలో సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మీ గల్లీలలో చేరుకపోయిన చెత్త గురించి మాట్లాడుతున్నారు, మీ తాగునీటి సమస్య గురించి మాట్లాడుతున్నారు, మీ ఇండ్ల మీద నుంచి వెళ్తున్న కరెంటు వైర్ల గురించి మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా ఒక్క మాట అడగదలుచుకున్నా. 2014 నుంచి ఈ జూబ్లీ హిల్స్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడిని గెలిపించిండు కదా. 2 సార్లు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా. 3 సార్లు బీజేపీని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించిండు కదా. మరి ఈ సమస్యలకు కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మాకు అవకాశమే రాలే, మమ్మల్ని ఎవరు వచ్చి ఈ పని కావాలి అని అడగలే. అయినా జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు వివేక్ వెంకటస్వామి గారు 3 నెలల్లో 400 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు వైర్ల తొలగింపు కావచ్చు, ఈ రోజు పనులు జరుగుతున్నాయి. మరి మిత్రులారా, అడగంది అమ్మాయినా పెట్టదని ఏ విధంగా అయితే అంటారో ఇవాళ అడగకపోయినా 400 కోట్ల రూపాయలు కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికే ఇచ్చినాం. రేపు అడగడానికి మీ తరఫున మాట్లాడడానికి యువకుడైన నవీన్